న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గల తిరుమల విద్యా సంస్థల ఆవరణలో బుధవారం 10వ తరగతి జూనియర్ ఇంటర్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర కృషి పట్టుదల కావాలన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలలో పాయకరావుపేట బ్రాంచ్ నుండి 4 విద్యార్థులు మంచి పర్సెంటేజ్ సాధించడంతో ఎంతో సంతోషదాయకమని తెలిపారు. బ్రాంచ్లో చదువుతున్న విద్యార్థులకు కృషి పట్టుదల అధికంగా ఉన్నాయని, క్రింద చదువులలో ఫౌండేషన్ క్రమంగా లేని కారణంగానే పూర్తి స్థాయి ఫలితాలు సాధించలేకపోయారని పేర్కొన్నారు. విద్యా సంస్థ ప్రారంభించిన మొదటి బ్యాచ్ నుండి 8 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గల ఐఐటి సీట్లో తిరుమల విద్యార్థులు 1000కి పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పాయకరావుపేట విద్యా సంస్థ బ్రాంచ్ ఎడ్యుకేషనల్ హబ్గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆలోచనకు తగినట్లుగా పిల్లలను మెరుగుపరచడం, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించిన పాయకరావుపేట బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ఫ్యాకల్టీలను అభినందించారు. అనంతరం 10వ తరగతి జూనియర్ ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చెక్కులను అందజేశారు. మన స్కూల్లో ఫౌండేషన్ లేకపోయినా ఫస్ట్ బ్యాచ్లోనే మనం దగ్గర 25 నుంచి 30 మందిని అక్కడ పంపించడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అది టీం చాలా కష్టపడ్డారు, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అలాగే తల్లిదండ్రులంతా కూడా సహకరిస్తున్నారు కాబట్టి, అలాగే పిల్లలు కూడా మేము ఇచ్చే టార్చర్ వాళ్ళు తట్టుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చే టార్చర్ని మా వాళ్ళు కూడా తట్టుకుంటున్నారు. మరి మీరు కూడా ఇస్తారు కదా, మేము ఇచ్చే టార్చర్ తట్టుకుంటారంటే ఆనందం వచ్చేస్తుంటుంది మీకు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ఏమా దగ్గర ఎంతమంది ఉన్నారు క్యాంపస్లో? 3350 మంది అమ్మా సెకండరీలో. మీ అందరికీ కృతజ్ఞతలు సంస్థ తరఫున. అంత విశ్వాసంతో ఫస్ట్ ఇయర్లో ఒక 1600 మంది, సెకండరీకి వచ్చేటోడికి 3350. ఫస్ట్ ఇయర్ కన్నా సెకండరీ అడ్మిషన్లు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసిన పేరెంట్స్ ఆహా ఓహో సూపర్ అని స్కోర్. నేను తగ్గిలా జస్ట్ బ్యాడ్ అన్నమాట, కొంచెం బ్యాడ్ అని మిస్ అయింది. ఎవరమ్మా లేదు తల్లి, ఏం పర్వాలా, ఒక ఛాన్స్ ఉంది కదా. వల్ల 98.9 జస్ట్ ఒక్క క్వశ్చన్ కనుక అమ్మాయి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉంటే ఈ అమ్మాయి కూడా 99 క్రాస్ అయిపోయి ఉండేది గ్యారంటీ. అర్థమైందా? కూర్చోదు, కంగ్రాట్స్. అలాగే 98 మీద ఇంకొకరు కూడా ఉన్నారు, సూర్యకిరణ్ 98.13. ఎవరన్నా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ కలిపి సుమారుగా 25 నుంచి 30 మంది ఈ సంవత్సరం ఈ బ్యాచ్ నుంచి జాయిన్ అయిపోతారు. అంటే పాయకరావుపేటలో ఐఐటీలు పక్కన పెడితే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీకి వెళ్ళే వాళ్ళంటే ఒక్కో సంవత్సరం నాకున్న ఎంక్వైరీలో Ready? 435 marks.